ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు వారు నిన్న చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 1,21,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆమోదించారు అనేది వార్త. అంటే భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, బాగానే ఉంది. ఇందులో ఒక అంశం నా దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వారు 58,469 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారు అని. ఇండోసోల్ అనగానే మనకి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ రెండు కంపెనీలు ఒకరివే. ఆయన పేరు నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి, కడప జిల్లాకు చెందినవారు. ఆయన 2019 నుంచి 2024 మధ్యకాలంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వ్యాపారంలో పెరిగారు. జగన్ ప్రభుత్వం ఆయనకి ఆయాచితంగా పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చింది ఈ ఎలక్ట్రికల్ సప్లైస్ రంగంలో, అలాగే ప్రాజెక్టులు పెట్టడంలో అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు వాళ్ళు వీళ్ళు చేయలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి నాయకులే ఆనాడు చేశారు ఈ ఆరోపణలు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో ఎన్నోసార్లు వీటికి సంబంధించి వార్తలు వచ్చినాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ట్రాన్స్ఫార్మర్ను సప్లై చేసింది షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి. తెలంగాణలో 45,000 రూపాయలకి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ని సప్లై చేస్తే, అదే ఆంధ్రప్రదేశ్లో 1,25,000కి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ని సప్లై చేశారు అనేది ఒక ఆరోపణ. ఇన్ని రెట్లు ఎక్కువ ఎందుకు పెంచారు అంటే వాటాలు పంచుకున్నారు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, అలాగే వ్యాపారం చేసినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు అని చెప్పి అప్పట్లో వచ్చిన ఆరోపణలు. దాంతోపాటు వీళ్ళకి చాలా ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు, 1,00,000 ఎకరాలకు పైగా ఇచ్చారని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. అవి కూడా పేపర్లో వార్తలుగా, కథనాలుగా ఎన్నోసార్లు వేశారు. ఒక దశలోనైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇండోసోల్ లేక షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అధినేత నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి గారు బినామీ అని కూడా ఆరోపించారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులే ఉన్నాయి ఇందులో అని చెప్పారు. ఎందుకంటే వేల కోట్లు పెట్టి కొత్త కొత్త ప్రాజెక్టులు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినంత డబ్బు అనేది ప్రశ్న. ఇప్పుడు అదే విశ్వేశ్వరరెడ్డి గారి కంపెనీల చేత దాదాపు 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఒకటి, గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈయనకు అనుచితంగా లబ్ధి చేకూరింది అని మీరే ఆరోపణ చేశారు. ఆరోపణలు నిజమా కాదా? అవి అబద్ధమా? జనాన్ని మిస్లీడ్ చేశారా? లేదు అవి నిజమైతే అదే వ్యక్తికి ఆ విషయాల జోలికి వెళ్లకుండా, వాటి మీద దర్యాప్తు చేయకుండా కొత్తగా 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి పరిశ్రమలు పెట్టడానికి అనుమతులు ఎట్లా ఇచ్చారు? ఈ రెండు ఒకేసారి నిజం కాలేవు. ఐదర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బినామీ, లేక జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆయాచేత లబ్ధి చేకూర్చాడు, లేదు అవన్నీ అబద్ధం, ఆయన మంచి పారిశ్రామికవేత్త, అందువల్ల ఆయనకి మేము అనుమతులు ఇచ్చాం అని అన్నా చెప్పాలి. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు అయితే ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు, ఏంటి లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో నా వ్యాపారం బాగా పెరిగింది అని. ఏమైనప్పటికీ ఇవాళ ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ వీడియో టైటిల్ పెట్టారు. ఆయన రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అవునో కాదో నాకు తెలియదు, కానీ భారీ ఎత్తున డబ్బులు సంపాదించాడు ఈ మధ్యకాలంలో అనేది వాస్తవం. ఆయన సక్రమంగా సంపాదించాడా, అక్రమంగా సంపాదించాడా అనే విషయం కూడా మనకు తెలియదు. ఈ కూటమి నేతలే గతంలో చేసిన ఆరోపణలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి మెయిన్ స్ట్రీమ్ పత్రికలు చేసినటువంటి ఆరోపణలను బట్టి విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర పెద్ద ఎత్తున ఎక్కువ రేట్లకి వస్తువులను కొని రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర అన్యాయం చేశారు అనే మాటలు మీరే చెప్పారు. ఇప్పుడు అవన్నీ తూచని చెప్పి అదే విశ్వేశ్వరరెడ్డి గారితో మీరు వ్యాపార సంబంధాలు పెట్టుకున్నారు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు అనేది ప్రశ్న.